బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మాజీ సీఎం రబ్రీ దేవిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సోమవారం జరిగిన లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో మహిళల భద్రత, మహిళలపై నేరాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఆర్జేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై ప్రస్తావనకొచ్చింది. ఈ సమయంలో నితీష్ ఆగ్రహంతో మాట్లాడుతూ మాజీ సీఎం రబ్రీ దేవిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. ఈ అమ్మాయి ఏమైనా చేసిందా? భర్తను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమెను సీఎం చేశారనే భావనలో వ్యాఖ్యానించారు. రబ్రీ దేవిని అమ్మాయి అని పిలవడం ఆమెను అవమానించడమేనని రాజకీయ సామాజిక వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిపై ఇలా మాట్లాడడం తగదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ పార్టీ తీవ్రంగా మండిపడింది. రబ్రీదేవి కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నితీష్ మాటలను ఖండించారు. ఇది కేవలం తన తల్లిపై మాత్రమే కాకుండా మహిళలందరికీ అవమానకరమని అన్నారు. నితీష్ ఆలోచన విధానం వెనకబాటుతనంగా ఉందని విమర్శించారు. ఈ విషయంపై ఆర్జేడీ సభ్యులు సభలో నిరసన చేపట్టారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. నితీష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు తర్వాత 1997 నుంచి 2005 వరకు రబ్రీదేవి బీహార్ సీఎంగా పనిచేశారు. నితీష్ గతంలో ఆర్జేడీతో కలిసి పనిచేసి తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.